హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమై దీపమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీపమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగ వెలుగవు నిండుగా, చేశావు పండుగ వెలుగవు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. మారని నీ కృప నన్ను విడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది, మారని నీ కృప నన్ను విడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆగని ఊరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై, ఆగని ఊరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై, పరక్రమశాలివై నడిచావు కాపరిగా, పరక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు ఇందాం, కూసేపు అద్దుగా ఇందాం. దేవుడు తెలియపడుతున్నాడు, దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెడతా కాదు, దీపస్తంభం మీదే పెట్టాలి అని చెబుతున్నాడు అనమాట. అదే మార్కు సువార్త 4:21 ఇట్లా ఎలా ఉంది. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపస్తంభం మీద నుంచబడుటకే కానీ కొంచెము కిందనైనను మంచము కిందనైనను ఉంచబడుటకు తేబడదు గదా, రహస్యమైనది ఎదియు తేటపడకపోదు, రహస్యమైనది ఎదియు తేటపడకపోదు అంటున్నాడనమాట. దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెడతా కాదు,
ఆ దీపస్తంభం మీద పెడితే ఇల్లంతా ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ వెలిగిస్తుంది అన్నమాట. అట్లాగే మనం దేవుణ్ణి తెలుసుకున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి గనపరుచుకుంటున్నాం. దేవుని గనపరుచుకుంటూ ఆయనలో సాగుతున్నాం. మన దీపం వెలిగించాడు దేవుడు. ఆ వెలిగించిన దీపంతో ఇంకా అనేక మంది బిడ్డలను మనం వెలిగించే బిడ్డలుగా ఉండాలన్నమాట. అది దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. అనేక మంది బిడ్డలని వెలిగించే బిడ్డలుగా ఉండాలి. ఉండాలంటే నీ భక్తి మంచిగా ఉండాలి. నీ భక్తి చూసిన వాళ్ళు చూడు ఆ బిడ్డ అంతకితం ఎలా ఉన్నా కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడో, యేసయ్యని నమ్ముకున్నాడో, యేసయ్య నమ్ముకున్న జీవితమే మార్చుకున్నాడో, జీవితమే మారింది, ఆ బిడ్డ ఉదయం మారింది. లోకంలో ఉన్నప్పుడు చెడ్డ కార్యాలు చేసేవాడు ఇప్పుడు ఆ చెడ్డ కార్యాలు ఏమి చేతలేదు, మంచి కార్యాలే చేస్తున్నాడో, మంచి ఫలాలు ఫలిస్తున్నాడో అనుకోవాలి. అనుకునే జీవితం మనం కలిగి ఉండాలన్నమాట. అలాంటి భక్తి చేయాలి. మనం ఫలించే బిడ్డలాగా వెలిగించబడిన వాళ్ళు ఇంకా అనేక మంది బిడ్డలని వెలిగించే బిడ్డలుగా ఉండాలన్నమాట. మన వెలుగు లోకమంతా వెలుగై ఉండాలి. దేవుడు చెబుతున్నాడు, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అంటున్నాడు అన్నమాట. ఇంకోసారి అంటున్నాడు, లోకానికి ఉప్పు అయి ఉన్నావు అంటున్నాడు. ఉప్పు ఏమంటుందంట, అన్నీ వేసి చూడండి, నన్ను వేసి చూడండి అంటుందంట. అట్లాగే అన్నీ వేసి చూసి నన్ను వేసి చూడమంటుంది. ఉప్పు వేయిందే రుచిగా ఉంటుందా? ఉండదు. ఎన్ని వేసినా కానీ ఆ ఉప్పు అయిపోయామనుకో రుచి ఉండదు అన్నమాట. అట్లాగే ఉప్పు ఎట్లా రుచికరంగా ఉందో అట్లాగే మనం కూడా రుచికరంగా ఉండాలి. అలాంటి భక్తి చేయాలి. మనం లోకానికి వెలుగై ఉండాలి, వెలుగుగా ఉండాలన్నమాట. ఇంకా మన పక్క వాళ్ళని వెలిగించే జీవితం కలిగి ఉండాలి. అంతేగాని మనమే నేర్చిపోయి భక్తిలో ఏం భక్తి చేసినా దేవుడు ఏం చేస్తలేదు అని నేర్చిపోయామనుకో, మన పక్క వాళ్ళు ఇంకేమో నమ్ముకుంటారో, ఇంకేమొస్తారో దేవుడి దగ్గరికి. మనం దేవుని నామాన్ని అవమానం పరచకూడదు, దేవుని నామాన్ని ఇంకా ఘనపరచాలి. ఆ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. సూదుగాని రండి అని మనం చెప్పాలన్నమాట. దేవుడి స్తోత్రం. బైబిల్లో యేసయ్య సమరయ స్త్రీని వెలిగించాడనమాట. సమరయ స్త్రీ యాకోబు బావికాడికి వస్తానని తెలిసి యాకోబు బావికాడ వెళ్ళి కూర్చున్నాడు యేసయ్య. ఎండవేళని కూర్చుంటే అప్పుడు నీళ్ళు తోడుకుంటాక వచ్చింది సమరయ స్త్రీ. నీళ్ళు తోడుకుంటాకు వస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడు, యేసయ్య నాకు కష్ట నీళ్ళు దాహానికి నీళ్ళు వేయమన్నాడు. నీళ్ళు వేయమంటేను ఆవిడ అంటది, ఏదేదో శరీరంగా మాట్లాడుతుంది ఆవిడ. నీకు బకెట్ లేదుగా తోడుకుంటాకి, నీకు అయ్యలేవుగా అంటది ఆవిడ. ఈయన ఎవరో తెలిస్తే ఈయన అడుగుద్ది ఆవిడ. దేవుడి స్తోత్రం. అప్పుడు అన్నాడు ఆయన, నిన్ను నీళ్ళు అడుగుతున్నావు, అతను ఎవరో తెలిస్తే అతన్నే నువ్వు అడుగుతావు నీళ్ళు. ఈ నీళ్ళు తాగితే నువ్వు దప్పుకుంటావు, నేనిచ్చి నీళ్ళు తాగితే ఎండకి దప్పుకొనవు నువ్వు. నేనిచ్చే నీళ్ళు తాగితే నీ ఒంట్లో జీవ బుగ్గ అట్లా నిత్యం నీకు దాహం ఎగైదు అని చెప్పాడనమాట. అని చెబితే అప్పుడు అవన్నీ మాట్లాడి ఆ నీళ్ళు నాకు ఉమ్మంది. పద్దాక ఇంకా శరీరంగానే మాట్లాడుతుంది. పద్దాక ఇక్కడికి వచ్చి నీళ్ళు తోడుకునే బాధ లేకుండా ఆ నీళ్ళు నాకు ఉండే, ఆ నీళ్ళు నాకు ఉండే, పద్దాక ఇక్కడికి రాలేకపోతున్నాను అన్నట్టుగా మారుద్ది.
మాట్లాడితే అప్పుడు యేసయ్య ఏమంటాడు, అట్లాగే ఇస్తాను, నీ భర్తను తీసుకురామన్నాడు. నీ భర్తను తీసుకురామంటే నాకు భర్త లేడు అంది. నా భర్త లేడు అని చెప్పింది. అప్పుడు యేసయ్య అన్నాడు దేవుడు, అవును, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్న భర్త కాడ నీ వాడు కాదు, నువ్వు నిజమే చెప్పు అన్నాడు. అని చెబుతుంటే ఇవన్నీ చెబుతుంటే నా గురించి నాతో చెప్పిన ఆయన్ని మీకు చూపిస్తాను రైనన్ని ఊళ్ళోకి వెళ్ళి అందరూ పోగేసుకొచ్చిందన్నమాట. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనిషిని మీకు చూపిస్తాను రాయండి అని అందరిని తీసుకొచ్చిందన్నమాట. అట్లాగే సమరస్త్రీలాగా ఉండాలి మనం. భక్తి చేస్తున్నాం కానీ దేవుడి వార్తకే ఇంకెవరన్నా తీసుకురాగలుగుతాం మనం. మన సాక్ష్యం ద్వారా మన భక్తి ద్వారా మనం ఇంకెవరన్నా తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలి. అలాంటి జీవితం, అలాంటి భక్తి చేయాలి మనం. అంతేగాని మన భక్తే సరి లేకపోతే వాళ్ళు ఇంకా ఏమవుతారో, నువ్వు వెళ్తున్నావు, నీ బతికే సరిలేదు, ఇంకా మేమేమి రాము, ఏమి నమ్మకము అంటారు. అట్లాగే నువ్వు పరిపూర్ణ భక్తి చేసావనుకో, నీ దేవుడు నిన్ను ఆస్వాదించటానికి చేతకాని వాడేం కాదు. కాకపోతే నువ్వు చేసే పాపాలు ఆయనకి నీకు అడ్డుగా వస్తాయన్నమాట. ఆ పాప దోషాలను తీసివేసుకుని నువ్వు మంచిగా జీవించాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మంచిగా జీవిస్తూ ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకుని జీవించాలి. ప్రభువా, నన్ను వెలిగించావు ప్రభువా, మా చుట్టుపక్కల వాళ్ళ కాడ వెలిగించి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి నువ్వు. అంతేగాని నీ గురించి నువ్వు చేసుకుంటే నీకు బతిమగలదు అది అనుకుంటున్నామేమో. నా గురించి నేను చేసుకుంటే చాలులే అనుకుంటున్నామేమో. నీ గురించి నువ్వు చేసుకుంటే నీకు ఫలం ఉండదు. ఇతరుల గురించి చేయాలి, పక్క వాళ్ళు రక్షించబడాలి, మంచి మార్గాన్ని నడవాలి, నీ దేవుని తెలుసుకోవాలి అని మనం ప్రార్థన చేయాలి. వెలిగించబడ్డ మనం అట్లా వెలుగుమయమైన ఎలుగుగా ఉండటానికి ఉండాలి. అట్లా అందరి గురించి ప్రార్థన చేస్తూ ఒకరిని వెలిగించే బిడ్డలుగా ఉండాలి. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. అంతేగాని దేవుణ్ణి ఎంతకాలం వెంబడిస్తే కానీ మన జీవితం మారిపోతే అంతా వ్యర్థమే. మన జీవితం మారాలి, మన నోటి మాట మారాలి, మన కంటిసూపు మారాలి. మారిపోతే ఎక్కడేసే గొంగలంతే అక్కడే ఉన్న కమ్మలు అన్నట్టుగా అక్కడే ఉంటావు, ఎతకలేవు. నువ్వు వెతికే జీవితం కలిగి ఉండాలి. వెతికే జీవితం కలిగి నువ్వు దేవుడిలో ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకుని ఆయనలో ప్రార్థన చేసుకుంటే, నిజమైన భక్తి చేసావనుకో, ఆయన్ని ఆస్వాదించి ఇంకా నీ చెంగు పట్టుకుని బైబిల్లో ఉంది. ఒక్కొక్క యూదుడు చెంగు పట్టుకున్నంట 15 మంది వస్తారంట. అట్లాగే అట్లా వచ్చే స్థితిలో మనం ఉండాలి. నువ్వు వెళ్తున్నావు, ఆ దేవుడు గొప్ప దేవుడు నీకు మంచి మంచి కార్యాలు చేస్తున్నాడు, మేము కూడా వస్తాము, మాకు కూడా చేస్తాడు కార్యాలు అని వాళ్ళు చెప్పాలి. అని చెప్పే జీవితం మన భక్తి చేయాలన్నమాట. మన భక్తి రుచికరంగా ఉండాలి. ఆ దీపం వెలిగించాడు యేసయ్య, నీ దీపం వెలిగించాడు. ఆ దీపాన్ని దీపత్వం అమ్మాయి పెడితే అనేక మందికి వెలుగునెత్తదన్నమాట. వెలుగునిచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. అంతేగాని వెలుగునివ్వకుండా మనం ఏదో వెళ్ళి వస్తాం, కాసేపు భజన చేసి వస్తాం, ఆరం చేసి వస్తాం కాదు. మనం భక్తి చేస్తూ అనేక మంది గురించి ప్రార్థన చేస్తూ అనేక మంది బిడ్డలకి మాదిరికరంగా ఉండాలి. వాళ్ళ కాడ సన్నిధికి వచ్చే
తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలి. అలాంటి జీవితం మనకి దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.